తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టో విడుదల చేసిరో ఆ హామీలు ఏవైతే ప్రజలకు ఇచ్చిరో ఆ హామీలు నెరవేర్చకుండా ఇలా పబ్బం గడుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే రేవంత్ రెడ్డి మరి హామీలు ఎందుకు నెరవేర్చట్లేదయ్యా అని అడిగితే మా దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం అప్పుల పాలైపోయింది, ఆర్థికంగా వెనకబడిపోయింది అనేటువంటి సాకులు చెప్పుకుంటా మొత్తానికి రాష్ట్రాన్ని నత్తనడకన నడిపిస్తూ ఉన్నాడు ప్రభుత్వాన్ని. మరి ఈ రకంగా ప్రభుత్వాన్ని ఆయన ఇష్టానుసారంగా నడిపించడానికి ఇవాళ ప్రజలంతా కలిసి ఓట్లేసి ఎన్నుకున్నారా? మరి పని ఎందుకు చేయట్లేదయా అంటే మళ్ళీ కేసీఆర్ గురించి మాట్లాడాలి. ఈ పని ఎందుకు అవుతలేదు, మరి పనులన్నీ పెండింగ్లో ఎందుకున్నాయి, ఎందుకు చేస్తలేవు అని అడిగితే కేసీఆర్ చేసినటువంటి తప్పులను సవరించుకుంటూ రావడానికే నాకు సమయం సరిపోవట్లేదని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇది చాతగాని వ్యవహారమా, చాతనైన వ్యవహారమా? మరి రేవంత్ రెడ్డి అసలు ఏమనుకుంటుండు? ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తామనుకుంటుండా, మరి రాజీనామా చేసి ఇంటికి పోదామనుకుంటుండా? చాత కాకపోతే వేరే మంత్రికి ఎవరికైనా ఇస్తే వాళ్ళైనా సక్కంగా పనిచేస్తారు. ఎన్నికలకు ముందు నుండి మొన్నటి దాకా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే పడ్డాడు. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పిండు. మరి కాళేశ్వరంలో అన్ని కోట్ల అవినీతి జరిగితే మరి ఎవరిని జైలుకు పంపించిండు, ఎవరిని అరెస్ట్ చేసిండు? మరి ఈ అవినీతి జరిగిందని చెప్పుకుంటా పోవడమే తప్ప మరి రాష్ట్రానికి నీళ్ళు అందించాలి. కాళేశ్వరం ప్రాజెక్టును సరిచేసి ఏదో మేడిగడ్డల ఏదో ఒక పిల్లర్ కుంగిపోయిందంట. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక పిల్లర్ కుంగిపోతే దాన్ని పట్టుకొని నానా హంగామా సృష్టించారు వీళ్ళు. ఇంకెన్ని రోజులు నడిపిస్తూ ఉంటారు ఈ పబ్బం? మాటల గారడి చేస్తూ ఉన్నారు ఇవాళ రాష్ట్రాన్ని. ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి సొమ్ము లేదట, కానీ వాళ్ళ కమిషన్ల కోసం అయితే అడ్డగోలుగా సంపాదించుకుంటారు. కమిషన్ల కోసం పనులు తెచ్చుకుంటారు, జేబులు నింపుకుంటారు. అరే ఎమ్మెల్యేల నుండి మంత్రుల నుండి సీఎం దాకా అదే పరిస్థితి. ఇక కింద ఉన్నటువంటి చిన్న చిన్న చోటామోటా నాయకులకు కూడా కొన్ని పనులు అప్పచెప్పారు మొన్నటిదాకా. ఇందిరమ్మ కమిటీ అని, రాజీవ్ యువవికాస్ అని ఇందిరమ్మ కమిటీ వేస్తే ఇందిరమ్మ ఇల్లు కావాలంటే 50,000 రూపాయలు లంచం ఇయ్యాలంట. గింత ఘోరమా? 50,000 రూపాయలు లంచం ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తారట. ఈ రకంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులంతా వ్యవహరిస్తూ ఉంటే మరి ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలి? మిమ్మల్ని ఎవరు అడగాలి? ప్రశ్నిస్తే దాడులు, ప్రశ్నిస్తే కేసులు. దరిద్రంగా తయారైపోయింది వాళ్ళ రాష్ట్రం. పేదోడి చేతిలో డబ్బే లేకుండా పోయింది మొత్తమే. ఆర్థికంగా మొత్తం దెబ్బతిన్నది రాష్ట్రం అంతా. ఇక ఇంకొక పెద్ద సంఘటన, ఇంకొక పెద్ద విషయం ఏంటంటే రాష్ట్రాన్ని కాపాడేది రైతులైతే రైతుల పంటలేమో వర్షంలో ఆ బీట్లలో తడిసిపోతూ ఉన్నాయి, ధాన్యం అంతా తడిసిపోతూ ఉంది. వరిసేనులో ఉన్నప్పుడు రాళ్ల వానల పడి అట్లా కూడా సర్వనాశనం అయిపోయింది పంట అంతా. ఇవన్నీ ఇట్లా జరుగుతూ ఉంటే అందాల భామల పోటీలలో తిరుగుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆయన ఒక్కడు తిరగడం కాదు, ఇంకా మంత్రులు కూడా అన్నే కూర్చుంటారట. వాళ్ళకి ఏం పని లేదు, అట్లా హైదరాబాద్లో అట్లా చక్కర్లు కొడుతూ ఉంటారు. పోయి మంచిగా సేద తీర్చుకోవడానికి అడిగిపోతురు, కూర్చుంటారు. ర్యాంప్ వాకి చూస్తూ ఉన్నారు. నడుచుకుంటూ వస్తారు, అందాల భామలు నడుచుకుంటూ వచ్చేదాన్ని మంచిగా కళ్ళు అప్పగించి గుడ్లు అప్పగించి చూసుకుంటూ కూర్చుంటారు. వాళ్ళకి అదే పని తప్ప మరి రైతుల ధాన్యం అంతా తడిసిపోయింది, మరి పోదాం అడిగి పోయి మరి ధాన్యం ఎట్లా తడిసిపోయింది, ఎంత తడిసిపోయింది, మరి వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు పండించిన పంట ఏంది, మరి వాళ్ళకి ఏం న్యాయం చేద్దాం, ఇవి లేవు. ఆ అందాల భామల్లో కూడా ఓ భామను వేశ్యగత్తెలాగా చూసిండ్రట. ఆమె కూడా మొత్తానికి తెలంగాణ రాష్ట్రం మీద దుమ్మెత్తి పోసినట్టుగానే ఆయనతో వెళ్ళిపోయింది. రేవంత్ రెడ్డి మీద ఇంత చివాట్లు గట్టిగానే వచ్చినాయి. ఇవాళ రాష్ట్రం పరువు తీసిరు. అందాల భామల పోటీ పెట్టి రాష్ట్రం పరువే పోయింది. ఇంత ఘోరమా? ఇక చూడరు, ఇగో ఈ పరిస్థితి ఇట్లా ఉంటే ఇగో మళ్ళా 4 బెర్తులు ఉన్నాయంట. 4 మంత్రి పదవులు మిగిలిపోయి ఉన్నాయి కదా, వాటి కోసం 7 రంగంలో ఉన్నారు. మరి ఎవరికి ఇస్తారో? మరి ఈయనకు డబ్బు పోస్తే ఇస్తాడా, లేకపోతే ఈయనకు డబ్బు పోస్తే ఇస్తాడా? ఇక వీళ్ళిద్దరిదే ఫైనల్ ఉన్నట్టున్నది. మరి ఈ 4 బెర్తులకు 7 లైన్లో ఉన్నారు. మరి ఎవరికి ఇస్తారు, ఎట్లా ఇస్తారు? అవి ఇచ్చినా కానీ లాభం లేదు. ఎందుకంటే ఉన్న శాఖలే సగంగా పనిచేస్తలేవు. ఇప్పుడు కొత్తగా ఆ 4 ఇచ్చి ఏం లాభం లేదు. కాకపోతే ఒక లాభం అయితే ఉంటుంది. ఆ 4 మంత్రి పదవులు ఇవ్వాలంటే వీళ్ళ జేబులు ముందుగాల నింపాలి. అయితే ఈయన నింపాలి, నింపితేనే వాళ్ళకు పదవులు ఇస్తారు.
ఎందుకే ఆ పదవులు? ఉన్న పదవులకే పని దిక్కు లేదు, కొత్త పదవులు ఎందుకు చెప్పు? నీ దగ్గర ఉన్న బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న చాలు, వాడికి జీతాలు వేస్ట్, మన్ను వేస్ట్, మసనం వేస్ట్. మంత్రి పదవి ఇస్తే శాలరీ పెరగాల్సిందేనా? మరి ఆయన దగ్గర ఉన్నదే బెటర్ కదా. మరింత బర్డెన్ రాష్ట్రానికి. ఇకపోతే రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ పైన రాహుల్ గాంధీ చేతికి లిస్టు పంపించారట, 7 లిస్టు. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలో ఒక్కొక్కరికి ఛాన్స్ ఉండే అవకాశం ఉందట. ఈ నెల 30న ఖర్గేతో చర్చించాక అధికారికంగా ప్రకటన కూడా చేస్తారంట. ఇక రాహుల్ గాంధీతో విడివిడిగా కేసీ వేణుగోపాల్, మహేష్ గౌడ్ కూడా భేటీ అయిపోయినట. రాహుల్ గాంధీతోని విడివిడిగా కేసీ వేణుగోపాల్, మహేష్ గౌడ్. మరి మహేష్ గౌడ్ ఎన్ని పేర్లు ఎత్తుకుపోయిండాయా? కేసీ వేణుగోపాల్ తర్వాత మహేష్ గౌడ్ ఈయన ఎన్ని పేర్లు తీసుకుపోయిండు మరి రాహుల్ గాంధీకి? రేవంత్ రెడ్డిని కాదనే రాహుల్ గాంధీ దగ్గరికి పోయిండా మరి ఈయనే? రాహుల్ గాంధీతో విడివిడిగా పోయిండు. మహేష్ గౌడ్ రాహుల్ గాంధీతోని ప్రత్యేకంగా కలిసి ఈయన ఎన్ని పేర్లు తీసుకొని పోయిండు మరి? 4 మంత్రి పదవులు అంటే కనీసం ఈయన ఒక 2 మంత్రి పదవులని చేతిమీకెళ్ళి పోవాలనుకుంటాడు. ఈయనకు కూడా బ్యాగులు అందిస్తారు మరి మహేష్ గౌడ్ నువ్వు తీసుకొస్తావా మరి? నీకు బ్యాగ్ ఇస్తామని ఆయనకు కూడా బ్యాగులు అందించే అవకాశం ఉంటుంది. ఇక ఇలా ఎట్లా ఉంటాయంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఫైరోకులే జరుగుతూ ఉంటాయి. పైసలు ఇవ్వాలి, ఫైరోక్ చేయాలి, పని చేసుకోవాలి. అంతేగాని ప్రజలకు వీడు మంచి చేస్తాడు, వీనికి మంత్రి పదవి ఇవ్వాలి, ప్రజలకు న్యాయం చేస్తాడు, ప్రజల కోసం పోరాడతాడు అనేటువంటి ఆలోచన ఒక్క కొడుకు లేదు, ఇందులో ఒక్క నాయకునికి లేదు. ఇక అనంతరం పిసిసి చీఫ్ మహేష్ గౌడ్తో మాట్లాడినటువంటి రాహుల్ ప్రకృతి చికిత్సలో మొత్తానికి ఉన్నటువంటి ఏఐసిసి చీఫ్ ఖర్గే 30న ఢిల్లీకి రాగానే తుది నిర్ణయం తీసుకుంటాడంట. 30న ఢిల్లీకి ఖర్గే రాగానే చివరి నిర్ణయం తీసుకుంటాడట. ఇక హైదరాబాద్కు తిరుగు ప్రయాణమైనటువంటి రేవంత్ రెడ్డి ఇక హైదరాబాద్కు వచ్చిందట. ఇక లిస్ట్ అంతా అక్కడ అప్పచెప్పి రాహుల్ గాంధీతో మీటింగ్ పెట్టి మరి మొత్తానికి ఇక హైదరాబాద్ మళ్ళీ వచ్చిందట. మొత్తానికి 6 4 ఫోకస్, 4 కాదయ్యో 6 అంట, 6 4 మీద ఫోకస్ అట. ప్రస్తుతం రాష్ట్ర క్యాబినెట్లో ముఖ్యమంత్రితో కలిపి 12 మంది ఉన్నారు. ఇక 18 మంది వరకు ఉండొచ్చు. 6 బెర్తులు ఖాళీగా ఉండగా ఇప్పుడు 4 పదవులను భర్తీ చేయాలని కూడా భావిస్తున్నారు. ఈ 4 ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల్లో ఒక్కొక్కరికి కేటాయించనున్నారు. వీటికి 7 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇందులో కొందరి పేర్లు దాదాపు ఖరారైనట్లు కూడా తెలిసింది. ఒకవేళ 5వ బెర్తు కూడా భర్తీ చేయాల్సి వస్తే ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేనటువంటి మైనార్టీకి కేటాయించాలని కూడా ఆలోచిస్తున్నారు. ఇందుకు 3 పేర్లు ఇక వినిపిస్తున్నాయి. అయితే తాత్కాలికంగా ఈ 7వ బెర్తు తాత్కాలికంగా 5వ బెర్తు భర్తీకి ఆపాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలిసింది. మొత్తానికి ఇక ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రుల్లో ఒక ఓసీని డ్రాప్ చేసి మరో ఓసీకి అవకాశం కల్పించాలన్నటువంటి ఆలోచనలు కూడా ఉన్నట్లు ప్రచారం ఇక జరుగుతున్నది. ఒక ఓసీని తీసేసి మరో ఓసీకి మంత్రి పదవి అప్పచెప్పేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నారట. మరి రేవంత్ రెడ్డిని తీసి పారేస్తే పోతుంది కదా, మంచిగా రాష్ట్రానికి దరిద్రమే పోతుంది. ఈయనని తీసేసి ఆ బట్టి విక్రమార్కనన్న చెయ్యండ్రి, లేకపోతే ఇంకేదన్నా మంచి నాయకుని చూసి ఆయనకు ముఖ్యమంత్రి పదవి గట్టబెట్టుర్రి. ఆ సీతక్కని చేయరు, మంచిగా మహిళా రాజ్యమే కదా, ఆ సీతక్కని చేస్తే రాష్ట్రమన్నా బాగుపడుతుందేమో. ఆ పనన్నా చేయర్రి. రెడ్డి నుండి మంత్రి పదవి తీసేసి ఇంకో రెడ్డికి కట్టబెట్టేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారట. ఈయన రెడ్డి అయినా కొన్ని రోజులు ఇప్పుడు 17 నెలలకు సరిపోయిందా పాపం ఆ మంత్రికి? ఎవరో ఆ మంత్రి 17 నెలలు ఆ మంత్రికి రాజకీయం సరిపోయినట్టుంది. ఆయన తీసేసి ఆయన స్థానంలో ఇంకో వ్యక్తికి మంత్రి పదవి అప్పచెప్తారంట. మరి ఈయనకు కూడా సరిపోయిందిలే, 2 సంవత్సరాలు చాలు ఈయనకు. తర్వాత ఇంకో ముఖ్యమంత్రిని తీసుకొచ్చి పెడితే చూడాలి, మాకు కూడా ఉంటుంది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు చేసిండు, రాష్ట్రం ఏం బాగుపడలే. ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి పెడితే మరి అప్పుడన్నా ఏం జరుగుతుందో మేము కూడా ఆలోచన చేయాలి కదా. ప్రజలకు కూడా కోరికలు ఉంటాయి. ఇకపోతే పుతిన్కు పిచ్చి పట్టిందట. పుతిన్కు పిచ్చి పట్టిందట. ఏం పిచ్చి పట్టిందా ఆయనకు? ఉక్రెయిన్ పైన భీకర దాడులు చేస్తున్నటువంటి రష్యాపై ట్రంప్ సీరియస్ అయ్యారు. రష్యా అధ్యక్షుడు పుతిన్కు పిచ్చి పట్టిందని కూడా, అమాయకులను కూడా అకారణంగా చంపుతున్నారని ఇక పైరయ్యారు. ఆయన తీరు ఏమాత్రం బాగలేదని కూడా అతనికి నచ్చడం లేదని పేర్కొన్నటువంటి అంశం. పుతిన్కు మొత్తానికి పిచ్చి పట్టిపోయిందట. అమాయకుల ప్రాణాలను ఇస్తూ ఉన్నారట. జ్యోతి మల్హోత్రాకు పాక్లో
ఇక వివిఐపి ట్రీట్మెంట్లు కూడా చేసిందంట. గూఢాచార్యం ఇక కేసులో అరెస్ట్ అయినటువంటి యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారంలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పాక్లో ఆమెకు వివిఐపి ఇక ట్రీట్మెంట్ అందిందని కూడా విమానంలో ఫస్ట్ క్లాస్ ప్రయాణంతో పాటు ఖరీదైనటువంటి హోటళ్లలో బస చేసిందని కూడా తెలుస్తున్నటువంటి అంశం. ఇకపోతే ముంబై పైన కింగ్స్ విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ మొత్తానికి క్వాలిఫైయర్ 1 మ్యాచ్కు ఇక క్వాలిఫై అయ్యింది. సోమవారం జరిగినటువంటి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ముంబైని ఓడించింది. తొలుత ముంబై 20 ఓవర్లలో 184 స్కోర్ చేయగా పంజాబ్ 18.3 ఓవర్లలోనే 187 రన్స్ చేసి గెలిచిందట. ఇక ఢిల్లీలో రాహుల్కు అభినందన సభ. తెలంగాణలో కులగణన సక్సెస్ నేపథ్యంలో నిర్వహించాలని కూడా కాంగ్రెస్ ఓబీసీ నేతల నిర్ణయం. అరే, ఈ తెలంగాణలో కులగణన ఏదైతే చేసిండ్రో ఆ కులగణనకు సంబంధించి ఆ ఎస్సీలకు సంబంధించిన బిల్ అయితే పాస్ అయిపోయింది. ఇకపోతే బీసీ 42% బీసీల రిజర్వేషన్ అయితే ఇంతవరకు ఖరారు కాలే, అది ఫెయిలే. బీసీ రిజర్వేషన్లు మొత్తానికి పార్లమెంటు ఆమోద ముద్ర వెయ్యదు, రాష్ట్రపతి ముద్ర పడదు. బీసీ 42% రిజర్వేషన్ అనేది ఉత్తదే. కులగణన ఏదైతే ఉందో అది కూడా వేస్టే. ఏకంగా కేంద్ర మంత్రి చెప్పింది కులగణన ఉత్తదే అని వైష్ణవ్ చెప్పినటువంటి మాట. మరి మళ్ళా కులగణన కోసం ఢిల్లీ నుండి రాహుల్ గాంధీని పిలిపించి ఏదో సభ పెడతారట, రాహుల్కు అభినందన సభ. ఎందుకే అభినందన సభ? ఫెయిల్ అయిపోయిందనా? కులగణన ఫెయిల్ అయిపోయింది, మీరు చేసే పనులన్నీ ఆగమైపోతున్నాయని అభినందన సభ పెట్టుర్రు. ఇక ఢిల్లీలోని ఐఐసిలో సదస్సు. తెలంగాణ నుంచి హాజరైన బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇక కార్పొరేషన్ చైర్మన్లు. మొత్తానికి దయ్యాల నాయకుడు దేవుడా. ఇగో బట్టి విక్రమార్క దయ్యాల నాయకుడు ఎవలయా? ఆయన దేవుడా అంటుండు. మరి ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతుండో మరి బట్టి విక్రమార్క. మరి రేవంత్ రెడ్డి అయింది దయ్యాల నాయకుడు. రేవంత్ రెడ్డినా దయ్యాల నాయకుడు? ఆయన దేవుడు ఎట్లయితాడు? ఆయన దేవుడే కాడు, దేవుళ్ళని చంపేటువంటి వ్యక్తి. దేవుళ్ళ మీదనే ఒట్టేసి దేవుళ్ళనే నాశనం చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి. మళ్ళీ దయ్యాలకు నాయకుడు ఆయనే దేవుడా రేవంత్ రెడ్డి. 2023 ఎన్నికల్లో ఇదంతా కేసీఆర్ కోసం మాట్లాడుతాడు కానీ వాస్తవానికి రేవంత్ రెడ్డిదే ఇదంతా. 2023 ఎన్నికల్లో ప్రజలు ఆ దయ్యాలను వదిలించుకున్నారు. ఇక కొత్త దయ్యాలను తీసుకొచ్చి పెట్టుకున్నాం. పాత దయ్యాలు పోతే ఈ కొత్త దయ్యాలను తెచ్చిపెట్టుకున్నాం. ఈ దొంగ మాటల దయ్యాలను. ఇస్తామన్నది ఇయ్యకపోవడం, చేస్తామన్నది చేయకపోవడం. ఇక సన్నబియ్యం కోసం 7 నెలల నుండి ఇక రేపొచ్చే, ఎల్లుండొచ్చే, మాపొచ్చే ఇట్లా చెప్పుకుంటూ మొన్న ఉగాదికి ఓపెన్ చేసిరాయా సన్నబియ్యం. ఇక ఈ దయ్యాలు బాగానే ఉన్నాయి, ఈ దయ్యాలు మంచియే కానీ వాళ్ళట దయ్యాలట. ఇక 100 మంది కేసీఆర్లు అడ్డం పడ్డా రాష్ట్ర ప్రగతి. అబ్బా, వీళ్ళు 100 మంది కేసీఆర్లు అడ్డం వచ్చినా కానీ రాష్ట్ర ప్రగతి ఆగనే ఆగదట. వీళ్ళు చేసే ప్రగతికి, ఎండబెట్టే ప్రగతికి, రాష్ట్రాన్ని ఎడారిగా తీర్చిదిద్దేటువంటి వీళ్ళ ప్రగతికి 100 మంది కేసీఆర్లు వచ్చినా కానీ వీళ్ళ ప్రగతి ఆగదట. ముసలోడు కూడా వీళ్ళని ఆపడు. కట్టెబట్టుకున్న ముసలోడు కూడా వీళ్ళని ఆపే సిచ్యువేషన్ లేదు ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు చేసేది ఏం లేదు, వీళ్ళని ఆపేటోళ్ళే లేరు వాస్తవానికైతే. ఇవో మాటలతోని గారడి. ఇట్లా ఇది అన్నీ దొంగ మాటలు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను మంచిగానే చేసిరు డిప్యూటీ సీఎంగా. ఇక ప్రజలు బాగుపడుతుంటే కేసీఆర్కు దుఃఖం వస్తున్నది. అబ్బా, ఇది నిజమే. కేసీఆర్కు దుఃఖం వస్తూ ఉన్నది. మీరు చేసే మంచి పనులు చూడలేక కేసీఆర్కు చాలా దుఃఖం వస్తుంది. ఉద్యోగులకు 10,000 కోట్ల బకాయి పెట్టిపోతే మేము 8,000 కోట్లు క్లియర్ చేసినాం. ఇతర రాష్ట్రాలకు విద్యుత్తు అమ్మే స్థాయికి తెలంగాణ ఎదుగుతుందని ధీమా. నాగర్ కర్నూలు జిల్లా గట్టు తుమ్మెన్లో మొత్తానికి 2 కొత్త సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవం, మరో 5 సబ్ స్టేషన్లకు శంకుస్థాపనలు. ఉన్న తెలంగాణ రాష్ట్రానికి కరెంటు సక్కంగా ఇస్తే సరిపోతుంది. మన రాష్ట్రం అంట పక్క రాష్ట్రాలకు కరెంట్ ఇచ్చే అంత ఎత్తుకు ఎదగాలని బట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడు. కేసీఆర్ పక్క రాష్ట్రం నుండి కరెంటు కొనుక్కొచ్చిండు 24 గంటల కరెంట్ ఇవ్వాలంటే. నిజానికి మరి ఇవాళ కూడా కరెంటు మనకు పక్క రాష్ట్రం నుండే వస్తుంది అనుకుంటా.
కానీ ఇక్కడ బట్టి విక్రమార్క ఏం చెప్తా ఉన్నాడంటే మన రాష్ట్రమే పక్క రాష్ట్రానికి కరెంట్ ఇచ్చేంత స్థాయికి ఎదగాలి అంటుండు. మీరు రాష్ట్రాన్నే అప్పులలో కూర్చుతూ ఉన్నారు, తొక్కేస్తూ ఉన్నారు, ఇంకా పక్క రాష్ట్రానికి కరెంట్ ఇచ్చే స్థాయికి ఎప్పుడు పోతుంది? ఈ కళల గిట్ల ఊహించుకోవాలిగా. విద్యుత్ కార్మికులకు కోటి ప్రమాద బీమా, దేశ చరిత్రలో ఇది రికార్డు. డిప్యూటీ సీఎం బట్టి కోటి విద్యుత్ కార్మికులకట కోటి ప్రమాద బీమానట. అంటే కోటి రూపాయలు ఇస్తారైంది ప్రమాద బీమా, ప్రమాదం జరిగితే. ఇక కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని ఆయన కూతురు కవిత ఇప్పుడు అంటున్నది. ఆ విషయాన్ని రాష్ట్ర ప్రజలు 2023లోనే గుర్తించి ఎన్నికల్లో ఆ దయ్యాలను వదిలించుకున్నారు. ఆ దయ్యాలను నాయకత్వం వహించిన కేసీఆర్ దేవుడు ఎట్లా అయ్యుండొచ్చు చెప్పాలి అని కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రశ్నించిండు. ఈ బట్టి విక్రమార్క మాటలు వినకుర్రా, ఇంటే పిచ్చిలేసిపోతుంది మనకు. దిక్కుమాలిన మాటలు అవన్నీ, ఒక్కటి పనికిరాని మాటలే. ఏదన్నా ప్రజల కోసం మాట్లాడురా అంటే కేసీఆర్ కోసం మాట్లాడతారు వీళ్ళు. ప్రజలకు న్యాయం చేసే ముచ్చట్లు చెప్పమంటే కేసీఆర్ను నిందించే ముచ్చట్లే ఉంటాయి వీళ్ళ దగ్గర. పైసలు పోవద్దు, పని కావాలి. అట్లా రాష్ట్రంలో వీళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కువ ఉంటే మొత్తం వీళ్ళే గడపారలు పట్టుకొని రోడ్లన్నీ సాఫ్ చేసేటోళ్ళు. ఎందుకంటే వాళ్ళకి జీతాలు ఎందుకు వేస్ట్గా, వీడికే రాష్ట్రం దివాలా తీసి ఉన్నది అని ఈయన గుంపు మేస్త్రే కదా. ఈ గుంపు మేస్త్రి ఆ మేస్త్రీలందరినీ పట్టుకొని తాపెలు పారలు గడపారలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉంటే భలే ఉండేది. ఇక మరి ఆ పనన్నా చేయరు, పైసలన్నా దక్కుతాయి. ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజల పైసలన్నీ దుర్వినియోగం చేయకుండా మీరే రోడ్డు ఎక్కుండ్రి, డాంబర్ రోడ్డు పోయిండ్రి, మోరీలు కట్టుండ్రి, ఎక్కడ పడితే అక్కడ మొత్తం మీరే పనులు చేస్తే పని ఖర్చే కాదు, పైసలే ఖర్చు కావు. ఇక ఆ పనన్నా చేయరు. మరి ఆ పని చేసి అప్పుల నుండి బయటకు లేపుర్రి. మీరు కుర్చీలు వేసుకొని ఫ్యాన్ల కింద కూర్చుంటే అప్పులు పెరిగిపోతూనే ఉంటాయి. మీరే పని మీదకి మీరే రోడ్డు మీదకి వచ్చి పని చేస్తే మొత్తం రాష్ట్రం అంతా క్లీన్ అయిపోతుంది, అప్పులు కూడా ఉండవు. ఇక ముంబైని ముంచెత్తినటువంటి వాన, 107 ఏండ్ల నాటి వర్షపాతం మళ్ళీ రికార్డుకు వచ్చిందంట. 107 సంవత్సరాల కింద కొట్టినటువంటి వర్షం ఇప్పుడు కొట్టిందట. 29.5 సెంటీమీటర్లుగా నమోదైనటువంటి వర్షపాతం. చాలా చోట్ల 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం. 16 రోజుల ముందే నైరుతి, 75 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఇక జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. స్పందించిన రవాణా, ముంబై, తానే, ఇక రాయ్గఢ్, మొత్తానికి రత్నగిరి ప్రాంతాలకు కూడా రెడ్ అలర్ట్ విధించారట. ఇక ముంపు ఏరియాలోనే 48 మందిని కూడా రక్షించినటువంటి అధికారులు. వర్షం గట్టిగానే తగులుతూ ఉన్నట్టున్నది. రాష్ట్రానికి నైరుతి, మొత్తానికి 2 వారాల ముందే వచ్చినటువంటి వానాకాలం ఉమ్మడి మహబూబ్ నగర్, వికారాబాద్లోకి విస్తరణ. ఇక మొత్తానికి మరో 5 రోజుల్లో రాష్ట్రం అంతటా వర్షాలు కురిసే అవకాశం ఉంది. 15 ఏళ్ల తర్వాత సీజన్కు ముందే ఋతుపవనాలు ఎంటర్ అయిపోయినాయి. రాష్ట్రంలో వానాకాలం వచ్చేసింది. గత 10-15 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 2 వారాల ముందే నైరుతి ఋతుపవనాలు కూడా రాష్ట్రంలోకి ప్రవేశించాయి. సోమవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా వికారాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోకి ఎంటర్ అయ్యాయి. మరో 5 రోజుల్లో రాష్ట్రమంతటా కూడా మాన్సూన్ విస్తరించేందుకు కూడా అనుకూల పరిస్థితులు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించినటువంటి అంశం. ఇక పోతే రొట్టెలు తిని ప్రశాంతంగా బతకండి, లేదంటే నా వద్ద బుల్లెట్లున్నాయి. ఇది ఎక్కడిది? పాకిస్తాన్కు ప్రధాని మోదీ మాస్ వార్నింగ్ ఇచ్చిండట. పాకిస్తాన్ నా కొడుకుల్లారా, మీరు రొట్టెలు తిని ప్రశాంతంగా బతుకుర్రి, ఏమన్నా ఎక్స్ట్రాలు చేసిరంటే నా దగ్గర బుల్లెట్లు ఉన్నాయి, మరి రొట్టెల మీదకి వెళ్ళి మీ మీదకి వస్తాయని చెప్తా ఉన్నాడు. ఇప్పటికైనా పాకిస్తాన్ వాళ్ళ వంకర బుద్ధి మార్చుకోవాలి. ఒకసారి సరే పాపం పోనీలే అని ప్రాణభిక్ష పెడితే ఈ దుర్మార్గులట దొంగ లెక్క రాత్రి అందరు వండుకున్నాక 12 గంటలకు వీళ్ళు డ్రోన్లతోని మన దేశం మీద దాడికి ప్రయత్నం చేశారు. కానీ మన భారతదేశ సైన్యం ఊకుంటుందా? జస్ట్ చీమే కదిలినా కానీ జల్లు మనలు వేస్తుంది. సిచ్యువేషన్ అట్లాంటి టైం కాబట్టి వాళ్ళు సడన్గా ఒక్కడేసారి ఆ డ్రోన్లను చూసేసి వాటిని అక్కడనే డిస్మైల్ చేసి పారేసారు. పగలగొట్టేటువంటి పరికరాలు మన దగ్గర ఉన్నాయి, గాల్లోనే పేల్చి పడేసారు వాటిని. ఇక మన దేశంలోకి ఎంటర్ కాకముందే అంత పటిష్టమైనటువంటి భద్రత మన దగ్గర ఉన్నది. గట్ల భద్రత మన దగ్గర ఉన్న తర్వాత పాకిస్తాన్కి సిగ్గుసేరం ఉందా? మరి ఎట్లా ప్రయత్నం చేస్తున్నారు మళ్ళా? ఇప్పుడట రొట్టెలు తిని బతుకుర్రి. మీరు రొట్టెలు తిని నీళ్ళు తాగురు. ఆ నీళ్ళు తాగడానికి పాపం మన మోదీ ఆ నీళ్ళు ఇచ్చిండో ఇయ్యలేదో మరి.
సింధు నది మొత్తం సింధుకు సంబంధించి వాటర్ అన్నీ ఆఫ్ చేసిరు. సింధు నది మొత్తం బ్రేక్ అయిపోయింది. మరి నీళ్ళు పోయినాయా పోలేదా, వాళ్ళకి నీళ్ళు ఉన్నాయో లేవో, ఏదో రకంగా బతుకురిగా, లేదంటే నా వద్ద బుల్లెట్లు ఉన్నాయి, జాగ్రత్త. ఇకపోతే పాకిస్తాన్కు ప్రధాని మొత్తానికి మాస్ వార్నింగ్, మేము ఎకానమీలో 4వ స్థానంలో ఉన్నాం, మీరు ఎక్కడున్నారు? ఇండియా అంటే అంత ద్వేషమా? మా నుంచి విడిపోయి మీరేం సాధించారు? టెర్రరిజం అనేటువంటి రోగాన్ని పాక్ యువతే నయం చేయాలి. ఇంకా దాడికి ప్రయత్నిస్తే ఆపరేషన్ సింధూర్ కంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి. టెర్రరిజాన్నే పాక్ టూరిజంగా మారుస్తోందంటూ కూడా ఎద్దేవా. టెర్రరిజాన్ని పాక్ మొత్తం టూరిజంగా మారుస్తూ ఉందట. జమ్మూ కాశ్మీర్ పోదామంటే భయం, ఇప్పుడు అట్లా అయిపోయింది. ఎక్కడి నుండి ఉగ్రవాదులు వచ్చి ఎట్లా దాడి చేస్తారో కూడా తెలియదు. అంతకుముందు జమ్మూ కాశ్మీర్ అందాలు చూడడానికి చాలామంది పోయారు. అక్కడ ఆ ప్రమాదం జరగగానే ఇండియన్స్ కూడా చాలామంది వెనక్కి వచ్చినటువంటి సిచ్యువేషన్. మన దేశంలో మనకే భద్రత లేకుండా పోయింది. ఇకపోతే పార్టీ మారిన ఎమ్మెల్యేలను పండబెట్టి తొక్కాలి, ఇది వాస్తవం. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ రోడ్డు మీద వండబెట్టి మంచిగా అందరు కార్యకర్తలు, నాయకులు, ఇంకేమన్నా ఉంటే చోటా మోటా లీడర్లు, వీళ్ళంతా మంచిగా ఇట్లా రోడ్డు మీద చక్కగా వండబెట్టాలి. ఆడికిడికి పండబెట్టి తొక్కుకుంటూ పోవాలి. అప్పుడు కానీ సిగ్గురాదు. గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీలా, జెండా పట్టుకొని కాండువా కప్పుకొని గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీలా. ఇప్పుడు ఎమ్మెల్యే పదవులు వచ్చిన తర్వాత కాంగ్రెస్కి పోయిండ్రు. ఆ సిగ్గులేని వాళ్ళలో మీకు తెలుసు, 10 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళందరినీ పండబెట్టి తొక్కితేనే బరాబర్ సెట్ అవుతుంది. మరి ఈ కేటీఆర్ అనడం ఏంది? వాస్తవానికి నిజమే అది. ఎందుకంటే వాళ్ళకి అసలు మానవత్వం ఉన్న మనిషి అయితేనేమో ఏడైతే గెలిచామో గానే ఉంటాం అనుకుంటాడు. దొంగలు కదా, దొంగలు ఎట్లా ఉంటారంటే గిట్లే ఉంటారు. తినేది ఒకటి సొమ్ము, పాడేది ఇంకోటి పాట, అవి అట్లా ఉంటుంది వీళ్ళది. ఇక మనతోనే ఉండి వెన్నుపోటి పొడిచారంటూ కేటీఆర్ చెప్తున్నటువంటి మాట. ఇక శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ అభయహస్తం హామీలు. కాంగ్రెస్ దరిద్రాన్ని ఎన్నాళ్ళు చూడాలని ప్రజలు బాధపడుతున్నారు. ఢిల్లీ పార్టీలను నమ్మితే అరచేతిలో వైకుంఠం చూపించాయి. ఇక రేవంత్ మాటల మనిషే కాదు, ఢిల్లీకి మూటలు మోసే మనిషి. తెలంగాణకు ఇప్పటికీ గులాబీ జెండానే ధైర్యం అని కూడా కామెంట్. ఇకపోతే బీఆర్ఎస్ జెండా పైన, గులాబీ జెండా అంటే ఒకటి కేటీఆర్ చెప్పిండని గులాబీ జెండానే మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి ధైర్యం అని కాదు. కేసీఆర్ ఉంటేనే తెలంగాణ రాష్ట్రానికి గులాబీ జెండా ధైర్యం. కేసీఆర్ లేనప్పుడు మరి గులాబీ జెండా ధైర్యమా, ఇంకే పార్టీ ధైర్యమా అనేది అది తర్వాత ఆప్షన్. బీఆర్ఎస్ పార్టీ అనేది జస్ట్ కేసీఆర్ ఉన్నంత వరకే తెలంగాణకు అండ. ఇక బీఆర్ఎస్ జెండా పైన గెలిచినటువంటి 10 మంది సన్నాసులు పార్టీ విడిచిపోయారని కూడా, వారికి కర్రు కాల్చి వాత పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కర్రు కాల్చి వాత పెట్టాలట, ఏడబెడుతులో వాత మరి వెనక పెట్టుర్రి. ఇక మనతోనే ఉండి మనకే వెన్నుపోటు పొడిచారని కూడా పేర్కొన్నారు. పార్టీ మారిన ఆ 10 మంది ఎమ్మెల్యేలను పండబెట్టి తొక్కాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అది ఆవేశంతో చెప్తున్న మాట కాదని బాధతో చెప్తున్నానని కూడా పేర్కొన్నారు. సోమవారం గద్వాల నియోజకవర్గానికి చెందినటువంటి ఇతర పార్టీల కార్యకర్తలు కూడా తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఉప ఎన్నికలు వస్తే గద్వాల్లో మళ్ళీ గులాబీ జెండా ఎగరేస్తామని కూడా చెప్పినటువంటి అంశం. మొత్తానికి కేటీఆర్కు ఏసీబీ నోటీసులు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్కు మళ్ళా నోటీసులా, ఏసీబీ వాళ్ళు మళ్ళీ ఇచ్చిరట నోటీసులు. కేటీఆర్కు ఏసీబీ నోటీసులు. ఫార్ములా ఈ కార్ కేసులో మొత్తానికి ఈ నెల 28న మరోసారి విచారణకు హాజరు కావాలని పిలుపు. ఇప్పటికే ఈ ఏడాది జనవరి 9న ప్రశ్నించినటువంటి ఏసీబీ అరవింద్ కుమార్ ఇక బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారించేటువంటి ఛాన్స్ ఉందట. నేను రాను, అమెరికా వెళ్తున్నా, తిరిగి వచ్చాక విచారణకు హాజరవుతా, ఏసీబీ నోటీసులకు కేటీఆర్ రిప్లై ఇచ్చినటువంటి అంశం. కానీ నేను రాను, అమెరికా పోతున్నా, వచ్చిన తర్వాత ఏదైనా ఉంటే హాజరైతా అని ఏసీబీ వాళ్ళకు మొత్తానికి కేటీఆర్ రిప్లై ఇచ్చిందంట. మొన్నటిదాకా వచ్చింది కారు ఈ రేసు కారుకు సంబంధించి దాని పంచాయతీ మొన్నటిదాకా ఉండే. ఇక ఈ మధ్య కాళేశ్వరంకి సంబంధించి అటు ఈటల రాజేందర్కు, ఇటు హరీష్ రావుకు, కేసీఆర్కు నోటీసులు వచ్చినాయి. ఆ తర్వాతనే కేటీఆర్ కూడా నోటీసులు పంపించారు ఫార్ములా రేసుకు సంబంధించి, ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి. ఇక మొత్తానికి నంబాల ఒక పెద్ద దళ నాయకుడు. ఈయన మొన్న మొత్తానికి కాల్పుల్లో ఈయన మృతి చెందినటువంటి ఘటన. ఇక మొత్తానికి ఈయన పేరు నంబాల కేశవరావు. నంబాల డెడ్ బాడీకి అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నటువంటి విజువల్స్. పట్టుకొని కాల్చి చంపారు తనని. లొంగిపోయిన ద్రోహుల సమాచారంతోనే ఎన్కౌంటర్.
మావోయిస్టు పార్టీ దండకారైన స్పెషల్ జోనల్ కమిటీ లేఖ రిలీజ్. ఎన్కౌంటర్ మృతులు 27 కాదు 28 మంది, ఒక డెడ్ బాడీని కూడా తాము తీసుకెళ్లినట్టు ప్రకటన. మొత్తానికి ఈ మావోయిస్టులు 27 మంది మృతి చెందలే, 28 మంది మృతి చెందినటువంటి ఘటన. అందులో ఒక డెడ్ బాడీని మావోయిస్టులు తీసుకొని పోయారట. అయితే వీళ్ళకి దొరికినాయి 27 డెడ్ బాడీలు, అంటే మొత్తం 28 మంది మృతి చెందినటువంటి ఘటన. ఇకపోతే మృతదేహం అప్పగించిన నారాయణపూర్ పోలీసులు. మొత్తానికి నారాయణపూర్ పోలీసులు ఇక 4 రాష్ట్రాలకు చెందినటువంటి 8 డెడ్ బాడీల దహనం. ఏపీ హైకోర్టు ఉత్తర్వులు. మొత్తానికి బేఖాతర్ నారాయణపూర్లోనే ఖననం. ఇకపోతే చేయాలని కుటుంబ సభ్యులకు పోలీసులు కండిషన్. ఇక వారు ఒప్పుకోవడంతో అక్కడే దహనం చేసిన పోలీసులు. ఇక తీవ్రంగా ఖండిస్తున్న పౌర హక్కుల ప్రజా సంఘాల నేతలు. ఇకపోతే విద్యుత్ కార్మికులకు 1 కోటి ప్రమాద బీమా అంటూ రాష్ట్రంలో మహిళా భద్రత బేష్. ఎక్కడుంది మహిళా భద్రత? రాష్ట్రంలో మహిళలకు భద్రత బేష్గా ఉందని చెప్తా ఉన్నాడు. ఎక్కడున్నది? సంతృప్తి వ్యక్తం చేసిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు. ఇక అభిప్రాయాలను రికార్డు చేసిన విమెన్ సేఫ్టీ వింగ్. డాక్యుమెంటరీ రూపొందిస్తున్న వింగ్. ఇక విద్యాశాఖకు కమాండ్ కంట్రోల్ సెంటర్. అన్ని రకాల గణాంకాల పథకాలకు మొత్తానికి కేంద్రీకృత డాష్ బోర్డు. తొలి విడతలో 8 విభాగాల పనులు కూడా పూర్తి చేయబోతున్నామని చెప్తా ఉన్నారు. ఇక పోలీస్ శాఖ కమాండ్ కంట్రోల్ సెంటర్ తరహాలో పాఠశాల విద్యాశాఖకు కూడా విద్యా సమీక్ష కేంద్రం, అట్లాగే విఎస్కే అందుబాటులోకి రానుంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్లతో మొత్తానికి నెలకొల్పినటువంటి ఈ కేంద్రం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల వివరాలకు కూడా విద్యార్థుల ఉపాధ్యాయుల హాజరు, వివిధ రకాల పథకాలను పర్యవేక్షించవచ్చు. కేంద్రీకృత డాష్ బోర్డు ఉన్నందున పర్యవేక్షణతో పాటు ఇక సమస్త వివరాలను కూడా విశ్లేషించేందుకు కూడా సిద్ధమైపోతున్నది. విద్యాశాఖకు కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయబోతున్నారట. కేటీఆర్కు అనీష్ నోటీసులు. ఇది మనం ఇంతకుముందు చూసిందే. ఇకపోతే ఇక్కడ చూడరు, ఇగో రైతన్న కష్టం కన్నీటి పాలు. మొత్తానికి రైతన్న కష్టపడి పండించినటువంటి పంట మొత్తం ఇగో ఇట్లా నీళ్ళలో కొట్టుకుపోతున్నటువంటి సిచ్యువేషన్. అంటే వర్షంలో కొట్టుకుపోతుంది. ఇట్లా కొట్టుకుపోతూ ఉంటే ప్రభుత్వం వీళ్ళకి ఎలాంటి న్యాయం కూడా చేస్తలేదు. అంటే ప్రభుత్వం అంటే ఎవరో కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2 నెలలుగా కళ్ళాల్లోనే వడ్లు, ధాన్యం కొనే దిక్కు లేదు. 2 నెలల నుండి కళ్ళాల్లోనే వడ్లు ఉన్నాయట. గింత సిగ్గుచేట. ధాన్యం కొనడానికి దిక్కు లేకపోతే వర్షం పడే తర్వాత గిట్ల అయిపోయింది పరిస్థితి. ఇక ఓవైపు మొదలైనటువంటి సాగు పనులు, ఇంకా పూర్తి కాని కొనుగోళ్లు, వర్షాలతో ఇక చెరువుల్లా ఐకేపీ సెంటర్లు, మొలకెత్తిన ధాన్యంతో రోడ్డెక్కిన రైతు, వడ్లు కొనాలంటూ మొత్తానికి బైఠాయింపు, రైతులను ఈడ్చివేసినటువంటి పోలీసులు, ఇంకెప్పుడు కొంటారంటూ ఆగ్రహం, అప్పులు తీర్చేందుకు ఇక పెండ్లాం పిల్లల్ని అమ్ముకోవాలన్నా అంటూ కన్నీళ్ళు. ఇక్కడ విషయం ఏంటంటే 2 నెలలు అయిందట వడ్ల కళ్ళల్లో వడ్లు పోసి, బీట్లో వడ్లు పోసి 2 నెలలైంది. 2 నెలల నుండి కూడా అధికారులు కొనట్లేదు. మరి వర్షానికి తడిచిపోతూ ఉన్నాయి. ఓవైపు మళ్ళీ కొత్తగా సాగు చేసుకునేటువంటి వర్షాకాలం వస్తూ ఉంది. సాగు చేసుకునేటువంటి వాతావరణం కూడా నెలకొన్నది. మరి ఇక ఇప్పుడు సాగుకు పనులు సిద్ధమైపోతూ ఉంటే ఇంకా వడ్లే కొనడం జరగలే. మరి ఇంకెప్పుడు కొంటారు? రైతులకు ఇంకెప్పుడు న్యాయం జరుగుతుంది? అప్పులు ఎప్పుడు కట్టాలి? మళ్ళీ కొత్తగా అప్పు ఎప్పుడు తెచ్చుకోవాలి? ఎందుకంటే ఈయనేం రైతు బంధు అయ్యాడు, ఇంకా అప్పు తెచ్చుకోవాలనే ఆలోచనే ఉంటాడు రైతు. చివరికి రైతు మాట్లాడుతున్నట, పెండ్లాం పిల్లల్ని అమ్ముకోవాలన్నా మరి మీరు చేసే పనికి? పండించిన వడ్లను కొనడానికి కూడా చాతనైతలేదు. అరే రైతు బంధు రుణమాఫీ చేయకపోతే పండించిన పంట కొనడానికి కూడా దిక్కు లేకుండా పోయింది ప్రభుత్వం. ఇంత సిగ్గు లేకుండా అయిపోయింది ప్రభుత్వం. మళ్ళీ క్యూ లైన్ ఇది ఎప్పుడో గతంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం 2014 ముందు ఈ రకంగానే క్యూ లైన్లు కట్టి ఎరువులు విత్తనాలు తీసుకునేటువంటి టైం ఉండే. అప్పుడు మళ్ళీ అదే రిటర్న్ అయింది. కాంగ్రెస్ వస్తే పాత రోజులు వస్తాయని చెప్పారు కదా. గట్టనే నీళ్ళకు కరువు, కరెంటుకు కరువు, విత్తనాలకు కరువు, ఆర్థికంగా దెబ్బ, అన్నింటికి పాత రోజులే వచ్చినాయి. వాస్తవానికి వాళ్ళు చెప్పినట్టే అయింది. ఇక రాష్ట్రం పాత రోజులు వస్తాయన్నారు, పాత రోజులు వచ్చినాయి. మళ్ళీ క్యూ లైన్. విత్తనాల కోసం రైతులు పడిగాపులు, మొత్తానికి జిలుగు సబ్సిడీ కోత, సరిపడా ఇవ్వని విత్తనాలు, అయోమయంలో అన్నదాతలు పడిపోయారు. మొత్తానికి రాష్ట్రంలో దొంగలు పడ్డారు. దోచిన కాడికి దోచుకుంటుర్రు. సీఎం మంత్రులు ఎవరి దోపిడి వాళ్ళదే. సీఎం మంత్రులు ఎవరి దోపిడి ఎవరి పని మీద వాళ్ళే ఉన్నారు. ఐకేపీలో వడ్లు మొలకెత్తుతున్నాయి. 60 రోజులైనా వడ్లు కొనలేదు. రైతుల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా? ఇక రైతులు దళారుల కాళ్ళు మొత్తానికి పట్టుకునే దుస్థితి. చంద్రబాబు చేతిలో రేవంత్ ఓ కీలుబొమ్మ.
మళ్ళీ మళ్ళీ నీళ్ల దోపిడీకి గురవుతున్నాం. బీజేపీ, టీడీపీ ఇక కాంగ్రెస్ కలిసి నీళ్ల దోపిడీ చేస్తూ ఉన్నాయి. ఇక పాలన చేతకాకపోతే రాజీనామా చేయాలంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. దశాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ అభయహస్తం. నీళ్లు నిధులు నియామకాలు మన నినాదం. ఆ నినాదాన్ని తుంగలో తొక్కినటువంటి ప్రభుత్వం. కేటీఆర్కు మళ్ళీ నోటీసులు. ఇక కేటీఆరే టార్గెట్ అట. ఆయనపై కోపంతో సిరిసిల్ల పైన ప్రచారం. కేటీఆర్ను టార్గెట్ చేసి సిరిసిల్లాలో మొత్తానికి గందరగోళ సిచ్యువేషన్ ఏర్పడ్డది చూడురిగో. మొత్తానికి కక్ష రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ను నమ్ముకునే రేవంత్ రెడ్డి సర్కారు పాలన సాగిస్తోందన్నటువంటి చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీటిని నమ్ముకొని బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తుందన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం తీరుపైన జరుగుతున్నటువంటి చర్చను కూడా డైవర్ట్ మొత్తానికి చేసేందుకు కొత్త ఎత్తుగడకు కూడా తెర వేసినట్లు తెలుస్తోంది. ఇక దీనిలో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గంలో జనంపై జులుం ప్రదర్శించడంతో ఇక పాటు ప్రోటోకాల్ ఉల్లంఘనకు కూడా పాల్పడుతుందని కూడా ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఆయనపై కోపంతో సిరిసిల్ల పైన ప్రతాపం. అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న అధికారులు, ఇక జనంపై జులుం, ప్రోటోకాల్ ఉల్లంఘనలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో కేటీఆర్ ఫోటో పెట్టొద్దని వైనం, సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ పైన కాంగ్రెస్ దాడి, ఇక చూసి చూడనట్లుగా అధికారుల తీరు, సమస్య డైవర్షన్తో భాగంగానే అటాక్. ప్రభుత్వ కార్యాలయంలో కేటీఆర్ ఫోటో పెట్టని వైనం. కార్యక్రమంలో కేటీఆర్ ఫోటో పెట్టనటువంటి వైనం అంట. ఇంకొకటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టలేదని పంచాయతీ సృష్టించారు నిన్న. ఇది సిరిసిల్లాలో. మొత్తానికి రాజకీయ కక్షతోని ఇవాళ రాష్ట్రమంతా నడుస్తూ ఉన్నది. ఇక సీఎం ఇలాకాలో తాగునీటి గోస. ఇక్కడ చూడరే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాకాలో కొడంగల్లోనే నీళ్ళ కోసం బిందెలు పట్టుకొని పోతూ ఉన్నారు. చిన్నపిల్లలు బిందెలు పట్టుకొని పోతున్నారు. చూడరు, కొడంగల్లో 4 రోజులుగా సమస్య పట్టించుకొని పాలకవర్గం. గుక్కెడు నీటి కోసం జనం ఆర్తనాదాలు మొత్తానికి వినిపిస్తూ ఉన్నాయి. ఇక విద్యాశాఖలో భారీ కుంభకోణం జరిగిందంట. ఎస్ఎస్సీఏలో వీటీపీల కేటాయింపులో స్కామ్. ఇక ఈడీ, ఏసీబీకి ఇక బక్క జడ్సన్ ఫిర్యాదు. అవినీతి అధికారులను అరెస్టు చేయాలి. తన శాఖలకు సీఎం పట్టించుకోవట్లే. విద్యాశాఖను మరో మంత్రికి ఇవ్వాలి. పిల్లల భవిష్యత్తుతో ఆటలాడొద్దని వినతి. మొత్తానికి బక్క జడ్సన్ చెప్తా ఉన్నాడు. మొత్తానికి విద్యాశాఖలో భారీ కుంభకోణం జరిగిందంట. అందాల పోటీలకు ఉన్న పైసలు పేద ప్రజల కోసం లేవు. ఇక జూన్ వస్తున్న చేపపిల్ల టెండర్లు ఇక పిలువలే. కాంగ్రెస్ వచ్చాక చెరువుల్లో చేపలు పోయలే. కాలంతో సంబంధం లేకుండా కాళేశ్వరంతో చెరువులను నింపినమని చెప్తున్నటువంటి హరీష్ రావు. వీళ్ళు వచ్చిన తర్వాత